Yes. వెల్కమ్ బ్యాక్ టు శాకంబరి యూట్యూబ్ ఛానల్. సో మనం గ్రహాల గురించి చూస్తున్నాం జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ కింద. సో ఈరోజు శుక్ర గ్రహం గురించి ఉమర్ కైమ్ సార్ తెలియజేస్తారు. వాట్ యూ సార్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నేను వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, సుధాకర్ గారికి అండ్ జ్ఞానేశ్వర్ గారికి. అండ్ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ చాలా ఆనందంగా ఉంది ఆ పేరు అనగా. నాకు వాస్తవంగా వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అనేది. ఇంతకుముందు కాలగతిలో ఉన్నప్పుడు కూడా ఈ టీం చాలా సక్సెస్ఫుల్గా చేసింది చాలా వీడియోలు. అండ్ గ్రూప్స్ పెట్టడం, వాట్సాప్ సర్వీసెస్ చేయటం, నన్ను కూడా వాళ్ళ గ్రూపులో జాయిన్ చేయటం నాకు అనిపించింది మనం కూడా సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా అని. నాలెడ్జ్ని దాచుకోకూడదు, పంచాలి అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటారు క్లాసులో. నేను అనుకున్నాను, నా నాలెడ్జ్ని చాలా దాచుకున్నాను 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి, సరే పంచుదామని చెప్పి నేను కూడా ఒక ఆస్ట్రోమైండ్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టడం, చాలా రకాల క్లాసెస్ వాటిల్లో వదిలేయటం జరుగుతుంది. ఇంకా వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చారు శుక్రుడి గురించి మాట్లాడమని. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానేశ్వర్ గారు అండ్ సుధాకర్ గారు. అండ్ మెయిన్ వెంకట పెద్దిరాజు గారు కూడా చెప్పాలి, ఎందుకంటే స్టార్టింగ్ ఆయనే అండ్ ఎండింగ్ కూడా ఆయనే ఫినిష్ చేస్తుంటాడు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే శుక్రుడు అనగానే మనకి పుస్తకాలు ఏంటంటే శుక్రుడు అనగానే భోగం అని, శుక్రుడు అనగానే ఇంకా వస్తువులు అని చెప్పేసి, శుక్రుడు అనగానే సంసారం అని, సుఖం అని, శుక్రుడు అనగానే స్త్రీలు అని చెప్పేసి ఇలాగా చాలా రకాలు తీసుకెళ్లారు మనకు శాస్త్రాల్లో. అదొకటే కాదు, మనకి మనుస్మృతులు చూసినా పరాశర స్మృతులు చూసినా కూడా ఈ శుక్రుడికి కంట్రోల్ పెట్టడం, స్త్రీలు ఎట్లా ఉండాలంటాం, స్త్రీలు ఎట్లా ఉండాలంటాం, వీళ్ళని కూడా చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి కట్టడి చేశారు. మళ్ళీ మాట్లాడతారు ఏంటంటే మనకు మోక్షం కావాలి అని. అసలు మోక్షం కావాలంటే మనిషికి ఏం కావాలి ఒకసారి ఆలోచించారనుకోండి. దీనికి జ్యోతిష్యం మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే జ్యోతిష్యంలో దొరికింది, ఎక్కడ దొరకదు. మోక్షం అంటే ధర్మం 4 పాదాల మీద ఉంటున్నాడు. ఫస్ట్ ధర్మం 4 పాదాల మీద ఉండాలి. 4 పాదాలు ఉంటేనే వాళ్ళు మోక్షం అవుతారు. ఏ ధర్మం 2 పాదాల మీద ఉన్నా వాళ్ళు మోక్షం ఎప్పటికీ సాధించలేదు. చాలా మంది ఏంటంటే నేను సన్యాసం తీసుకుంటాం, సన్యాసం అవుతాం అంటారు, కానీ వాళ్ళకి మోక్షం అయితే రాదు, అంతవరకు గ్యారెంటీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర 2 పాదాలు అయితే ఉన్నాయి, 2 పాదాలు లేవు. ఇంకా చాలా మంది ఏంటంటే మహర్షులు మహానుభావులు చూస్తూ ఉంటాను. ఇప్పుడు పురుషుల జన్మ తీసుకుందాం మనం జ్యోతిషపరంగా లెక్కలేసుకుంటే, ఒక పురుషుడు జన్మించాడు భూమి మీద అంటే గనక ఆ పురుషుడి జన్మ లగ్న నక్షత్రం 1వ పాదం కానీ 3వ పాదం కానీ బేసి సంఖ్య పడాలి అంటాం. ఇది పురుష జన్మ. స్త్రీ జన్మ అనుకోండి, అది లగ్న నక్షత్ర పాదం 2వ పాదం కానీ 4వ పాదం కానీ సరిపాదం పడితే ఈ జన్మ స్త్రీ జన్మ అని చెప్పి మనకి జ్యోతిషంలో కొన్ని క్యాలిక్యులేషన్స్. అంటే పురుషుడేమో బేసి పాదాల్లో జన్మిస్తున్నాడు, స్త్రీ ఏమో సరిపాదాల్లో జన్మిస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఈ ధర్మం అనేది 4 పాదాల మీద ఉంటుంది. వాస్తవం చెప్పాలి, ధర్మం 4 పాదాలు ఏంటి మరి? కలియుగ ధర్మం ఏమొస్తుంది మనకంటే, కలియుగంలో ధర్మం 1 పాదం మీద ఉంది. కలియుగ ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. చాలా మంది ఏంటంటే 1 పాదం ఉందంటే 3 పాదాలు లేవు అనుకుంటారు, కానీ దీనికి ఆన్సర్ మళ్ళీ ఆస్ట్రాలజీలో. ఇప్పుడు పురుష జన్మ తీసుకుందాం మనం, 1వ పాదం కానీ 3వ పాదంలో కానీ జన్మిస్తే పురుష జన్మ. ఇప్పుడు ఒక పర్సన్ 1 పాదంలో జన్మించాడు అనుకో, అది అగ్నితత్వం అంటాం. అగ్నితత్వం అనేది ధర్మం అని, అలాగే భూతత్వం అనేది అర్థం అని. భూతత్వం ఏంటి మనకి కాలపురుషుకొండలో భూతత్వ రాశుల్లో పడుతుంది, అర్ధ త్రికోణం అంటారు పరాశర మహర్షి. ఇంకా కామ త్రికోణం అంటే వాయుతత్వ రాశుల్లో పడుతుంది, అంటే 3వ పాదం అని. 4వ పాదం ఏంటంటే మోక్షతత్వం, జలతత్వ రాశులు. చూడండి, ఏ మనిషి అయినా సరే, ఏ గ్రహం అయినా సరే 1వ పాదంలో ఆ గ్రహం పడింది. సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక అశ్విని నక్షత్రం 1వ పాదంలో ఏదన్నా ఒక గ్రహం పడింది, లేకపోతే వాళ్ళ జన్మ లగ్నం పడింది, జన్మరాశి పడింది అనుకుందాం. జన్మ లగ్నం పడింది అంటే కనుక లగ్న నక్షత్ర పాదం పురుష జన్మ అంట. అంటే ఇక్కడ ధర్మం ఎక్కడ పడుతుంది? అగ్నితత్వంలో పడుతుంది. నవాంశలో అగ్నితత్వ రాశిలో ఉంటుంది ఆ గ్రహం కానీ, ఆ లగ్నం కానీ, ఆ చంద్రుడు కానీ. 2వ పాదంలో పడింది, అది భూతత్వ రాశిలోకి వెళ్తుంది, నవాంశలోకి వెళ్ళి. అంటే 2వ పాదంలో పుట్టారు ఇళ్ళు అని. 2వ పాదం ఏంటంటే అర్ధ త్రికోణం, అంటే అర్ధాన్ని సంపాదించు అని. ఒక పర్సన్ 3వ పాదంలో పుట్టాడు, వాయుతత్వంలో పడుతుంది. అది ఆ గ్రహం కానీ, ఆ లగ్నం కానీ నవాంశలో వాయుతత్వ రాశిలో పడింది. వాయుతత్వం అంటే ఏంటి? రిలేషన్స్ మెయింటైన్ చేయటం, కమ్యూనికేషన్ చేయటం అనేది వాయుతత్వ లక్షణం.
అతను 3వ పాదంలో పుట్టాడు ఈ వ్యక్తి అయినా, అది మళ్ళీ పురుష లక్షణమే. వాయుతత్వం అంటే నువ్వు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయి, వాయుతత్వమే నీ జన్మ అని. అంటే 4వది మోక్షతత్వం. అంటే ఏ మనిషి అయినా వాళ్ళ లగ్న నక్షత్రం 4వ పాదం కానీ ఇంకేదైనా గ్రహాలు 4వ పాదంలో పడితే నవాంశలోకి వెళ్ళిపోయి అవి జలతత్వ రాశుల్లో పడతాయి గ్రహాలని. ఇలాగ మనకేంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలని చెప్పి 4 పాదాలు ఉంటాయి ఒక నక్షత్రంలో. అంటే 4 పాదాలు వచ్చి 13.20 13 degrees 20 minutes. అంటే ఈ మనిషి ఏ ధర్మంలో పుట్టాడు అని. కానీ ధర్మం 4 పాదాలు ఉంటేనే మోక్షం వస్తుంది. ఒక పాదంలోకి వెళ్ళాడు ఆ మనిషి, ఒక వాయుతత్వంలో పుట్టినవాడికి వాయుతత్వంలో బాగుంటుంది లైఫ్. 3 తత్వాలు దెబ్బతంటే, ఎందుకంటే కలియుగం ఇది. కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుందంటే ఏ మనిషి అయితే ఏ పాదంలో జన్మిస్తాడు, వాళ్ళ చంద్రుడు ఏ పాదం మీద కూర్చున్నాడు, వాళ్ళకి అదొక్కటే లభిస్తుంది, మిగిలిన 3 కోల్పోతున్నాడు అని. ఇక్కడ శుక్రుడికి దీనికి కనెక్షన్ ఏంటి, మ్యాజిక్ లెక్కేస్తున్నాం అనుకోండి. చాలా మంది శుక్రుడు ఏంటంటే చాలా నెగిటివ్ గా ఆస్ట్రాలజికల్ గా తీసుకెళ్లారు. శుక్రుడు అంటే లగ్జరీ అని, విలాసాలని, భోగం అని, వ్యభిచారం అని, ఇంకా క్లాసిక్స్ లో చాలా చండాలని చూశారు. అసలు శుక్రుడు ఎవరు? ధర్మ త్రికోణాలు స్థితి పొందుంటాడు. శుక్రుడు మొదటి అధిపతే భరణితో స్టార్ట్ అవుతుంది. యముడు న్యాయదేవత, ధర్మం. అంటే శుక్రుడు ధర్మానికి అధిపతి. చూడండి 159 శుక్రుడు కూర్చున్నాడు, ఒక భరణి నక్షత్రంలో కూర్చున్నాడు. 5th లోకి వచ్చాం ఒక పూర్వ ఫల్గునిలో కూర్చున్నాడు. 9th లోకి వచ్చాం ఒక పూర్వాషాఢగా. శుక్రుడు ధర్మ త్రికోణాన్ని ఆక్యుపై చేశాడు. సరే, ధర్మ త్రికోణాన్ని ఆక్యుపై చేశాడు, ఖాళీగా ఉన్నాడా అంటే 2nd హౌస్ లార్డ్ అవుతా అర్ధ త్రికోణాన్ని కూడా ఆక్యుపై చేశాడు. నువ్వు ధనం సంపాదించాలి, కుటుంబ సంసారాన్ని మోయాలి, నీ వాక్కు బలంగా ఉండాలి అని. ఆ తర్వాత 7th లార్డ్గా మళ్ళీ తులారాశిలోకి వచ్చేసరికి కామ త్రికోణాన్ని ఆక్యుపై చేశాడు, వాయుతత్వాన్ని. అంటే శుక్రుడి దగ్గర ఏ తత్వాలు అంటే అగ్నితత్వం ఉంది, ఒక సస్టైన్ లార్డ్గా, 2nd తత్వం భూతత్వం, ఒక సప్తమాధిపతిగా మళ్ళీ వాయుతత్వం కూడా కూర్చున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా శుక్రుడిది మోక్ష స్థితి, ఉచ్చ స్థితి జలతత్వంలో ఉంటుంది. అంటే ఒక మనిషి మోక్షాన్ని సంపాదించాలంటే ధర్మాన్ని పాటించాలి, 2 అర్థాన్ని సంపాదించాలి, గుడ్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలని, 4th అండ్ 7th. ఇప్పుడు చూడండి, ఒక యజ్ఞం చేసినా, ఒక హోమం చేసినా పక్కన సతి ఉండాలి. అంటే ఏంటి అర్థం? పిచ్చోళ్ళే పెట్టారా మన మహర్షులు ఒక హోమాలు యజ్ఞాలకి స్త్రీ ఉండాలండి. ఎందుకంటే ఇతను చేసేది ఏ యజ్ఞమైనా హోమమైనా మోక్షం కోసం. ఈ మోక్షాన్ని సంపాదించాలంటే పురుషుడిగా నీ జన్మ 1, 3 పాదాలే ఉండి నీ దగ్గర, మిగతా 2, 4 పాదాలు స్త్రీ దగ్గర ఉండి, ఆ స్త్రీ నీ స్త్రీ అయి ఉండాలి. ఇక్కడ ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. ఈ జంట కూర్చుంటం వల్ల ఈ యజ్ఞానికి హోమానికి ఒక పరిపూర్ణత వస్తుంది అని చెప్పేసి మనకి యోగులు మహర్షులు ఏంటంటే ఒక నియమాన్ని పెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి స్మృతుల వల్ల స్త్రీలను తక్కువ చేయటం, స్త్రీలను పక్కన పెట్టడం చూస్తుంది. స్త్రీ చేతులు ఏముంటాయి? 2 ఉన్నాయి. పురుషుడికి మోక్షం దొరకాలంటే స్త్రీ కావాల్సింది. స్త్రీ చేతులు ఏముంది? 2వ పాదంలో పుట్టింది తన లగ్న నక్షత్రం, లేదా 4వ పాదంలో పుడుతుంది లగ్న నక్షత్రం. అంటే స్త్రీ అర్థం తన దగ్గరే ఉంది. అంటే ఒక మనిషి కర్మ సక్రమంగా వెళ్ళాలి ఒక పురుషుడి జీవితంలో అంటే అర్ధ త్రికోణమైన 2nd పాదంలో తన లగ్న నక్షత్రం ఉంటుంది. ఆ పురుషుడికి మోక్షం రావాలి అంటే పీస్ ఆఫ్ మైండ్ 4/8 యాక్టివేట్ కావాలి. మళ్ళీ అదే 4వ పాదంలో స్త్రీ జన్మించింది. అంటే ఒక స్త్రీకి ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తామో మనం, అర్థమైనా? సొసైటీలో స్త్రీ ఎంత గౌరవిస్తాడో వాడికి మాత్రమే మోక్షం వస్తుంది, లేకపోతే మోక్షం రాదు. మొహమాటం లేదు అంటాం. ఎందుకంటే ధర్మం 4 పాదాలని పరిపాలించే వాడికి మాత్రమే మోక్షం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. పురాణాలు చెప్పేది ఉపనిషత్తులు ఏ చెప్తున్నాయి? మనకి జ్యోతిష్యంలో స్పష్టంగా కనబడుతుంది. పురుష జన్మ, వాళ్ళ జన్మ లగ్న నక్షత్రం బేసి పాదాలు అవ్వాలి, 1వ పాదమా 3వ. అంటే పురుషుడు ధర్మం కోసం, వాయుతత్వం కోసం, దీనికోసం కష్టపడతారు. కానీ స్త్రీ ఏం చేస్తుంది? అర్థాన్ని నిర్మిస్తుంది, ఆ పురుషుడికి మోక్షాన్ని కలిగిస్తుంది. అంటే స్త్రీ లేకుండా లేదు. అందుకే ఆ శివుడు కూడా ఏంటంటే అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఈ అర్ధనారీశ్వర తత్వంలో కూడా అంతే. తనకు 2 పాదాలు అంటే మిగిలిన 2 పాదాలు స్త్రీవే. అప్పుడు 4 పాదాలతో ధర్మం. 4 పాదాలు అంటే 4 కాళ్ళు కాదు. ఇక్కడ ఒక నక్షత్రం యొక్క 4 విభాగాలు, 4 పాదాలు. ధర్మానికి 4 పాదాలు అంటే అదే. కలియుగంలో ఒక పాదంలో ధర్మం నడుస్తుందంటే ఆ మనిషి ఏ నక్షత్ర పాదంలో పుడతాడో ఆ ఒక్క పాదం తప్పించి మిగిలిన 3 పాదాలు తన జీవితంలో కోల్పోతాడు, పోరాడాల్సి వస్తుంది, దానికోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది అని.
అర్థమైందా? కానీ జనాలు ఏం చేస్తారు, వీటికి ఏం రెమెడీలు చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా విచిత్రంగా అడుగుతారు. ఒకటే కాదు, మనం ఒక ఆస్ట్రాలజర్గా మనం పర్ఫెక్ట్ ప్రెడిక్షన్ ఎవరికైనా ఇవ్వగలం అంటే 90% ప్రెడిక్షన్ బాగా ఇవ్వగలుగుతారు భౌతికవాదులు. మెటీరియలిస్టిక్ పీపుల్ 90% ఆస్ట్రాలజీ ఉన్నట్టు నడుస్తుంది. ఇంకా సమాజం కోసం కష్టపడే వాళ్ళు వీళ్ళు ఉండరు అనుకోండి, ఏ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కానీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి సమాజం కావాలనుకో వీళ్ళకి 50% వరకు మనం ప్రెడిక్షన్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళలో ఒక రకమైన స్ఫురణ భావమయం అనేది ఉంటుంది ఈడ. ఇంకొకళ్ళు ఉంటారు ఆధ్యాత్మికవాదులు, హైలీ స్పిరిచువల్, ఒక రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, ఒక వివేకానంద లాంటి వాళ్ళు, వీళ్ళు స్పిరిచువల్ పర్సన్. వీళ్ళ ప్రెడిక్షన్ చేయాలంటే మన వల్ల కాదు. మాక్సిమం 20% చేయగలుగుతాం, 30%, 70% ఫెయిల్ అవుతాం. ఎందుకంటే గ్రహాలు పనిచేయవాళ్ళు, ఎందుకంటే హైలీ స్పిరిచువల్ పర్సన్స్. అంటే వాళ్ళకి స్పిరిచువల్ పర్సన్స్కి ఒకటి తెలుసు, ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం దేనికోసం పుట్టాం, ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు ఆచరించాలి, ఏ విధంగా మన జీవన విధానం ఉండాలని ఒక స్పిరిచువల్ పర్సన్ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఒక ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ వల్ల వస్తుంది ఆ నాలెడ్జ్ కూడా. ఆస్ట్రాలజీ ఏంటంటే ఒక స్పిరిచువాలిటీని చూపిస్తుంది. అందులో హైలీ స్పిరిచువల్ లార్డ్ ఎవరైనా ఉన్నారంటే కనుక, మోక్షాన్ని ఇవ్వగలిగిన లార్డ్ ఎవరైనా ఉన్నారు కనుక, కేతువు కాదు, ఇంకెవరో కాదు, ఓన్లీ శుక్రుడు మాత్రమే. శుక్రుడికి మాత్రమే ధర్మ త్రికోణంలో ప్రవేశం ఉంది. 159 కాలపరుషుగంలో ఒక భరణిగా ఉన్నాడు, ఒక పుబ్బగా ఉన్నాడు, ఒక పూర్వాషాఢుగా ఉన్నాడు. ఇదే శుక్రుడికి మళ్ళీ మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే అర్ధ త్రికోణం ఆధిపత్యం ఉంది వృషభ రాశికి. పాలన, పోషణ, కమ్యూనికేషన్, కుటుంబ పోషణ అనేది శుక్రుడు అధీనంలో ఉంటుంది. ఇదే శుక్రుడు సప్తమ భావంలో కూడా ఉంది, రిలేషన్స్, న్యాయము, ధర్మం, సమన్యాయం అని తులారాశి అధీనంలో ఉంటుంది. వ్యాపారాలు ఎలా చేయాలి, వ్యవహారాలు ఎలా చేయాలి చెప్పి శుక్రుడు అధీనం. మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. ఇంకొక అధ్యయనం మోక్ష స్థితి ఎక్కడ కూర్చున్నాడు, 12వ భావంలో కూర్చున్నాడు. ఇక్కడ మోక్షం అంటే ఏంటి, మనకి 12వ భావంలో కారకత్వాలు తీసుకున్నాం అనుకోండి, దానం చేయడం అనేది ఒకటే. ఐసోలేషన్ అంటే ఒక మెడిటేటింగ్ మోడ్లో వెళ్ళడం, లెట్ గో మనస్తత్వం, పోతే పని ఏది మనం తీసుకెళ్తున్నాను మానసిక స్థితి, ఎంత ఖర్చు అయినా కూడా దాని గురించి పట్టించుకొని లోపకుండా అనమాట. చూడండి, శుక్రుడు ఒక్కచోటే నిసపడుతున్నాడు, 6వ భావంలో నిసపడుతుంది. 6th హౌస్ అనేది ఏంటి, ఇక్కడ కాలపురుషుగంలో అరిషట్ వర్గాల భావం, కామక్రోధాలకు నిలయం, అది శత్రుత్వం, రుణం, రోగం. ఇక్కడ శుక్రుడు ఎందుకు నేర్చపడుతున్నాడు? ఏ మనిషికి అయితే అరిషట్ వర్గం ఉందో, ఏ మనిషి అయితే విభేదాలని అవతల వాళ్ళ మీద పెడుతుంటాడు, ఏ మనిషి అయితే క్రిటిసైజ్ చేయడం మైండ్ సెట్ ఉందో, అప్పులు చేసే గుణం ఉంది, వీళ్ళకి ఏంటంటే శుక్రుడు నేర్చపడుతున్నాడు. వీళ్ళకి మోక్షం రాదు. వీళ్ళు మహా గురువులైనా సరే, మహా పండితులైనా సరే, ఎప్పుడైతే స్మృతులను పెట్టి స్త్రీలను క్రిటిసైజ్ చేస్తుంటారో, అర్థమైందా, ఏ విధమైన అరిషట్ వర్గాలు పెట్టుకొని నేను అనే అహంకారం పెట్టుకొని ఉంటారో, ఇక్కడ శుక్రుడు నేర్చబడుతున్నాడు వాళ్ళ జాతకంలో, వాళ్ళ బిహేవియర్ వల్ల. వీళ్ళకి మోక్షం రాదు. అంటే వీళ్ళకు లోపం వస్తుంది. శుక్రుడు ఎక్కడ ఉచ్చ స్థితి పొందుతున్నాడు, 12వ భావంలో. ఆ 12వ భావానికి లోపం ఏర్పడుతుంది, ఎందుకంటే ఆయన 6వ భావంలో కూర్చున్నాడు కదా. 12వ భావం అంటే 481, మోక్షం రాదు, కంఫర్ట్స్ ఉండవు, గృహాలు ఉండవు, లగ్జరీ లైఫ్ ఉండదు, అర్థమైందా, వాళ్ళ లైఫ్లో సెక్సువల్ లైఫ్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే 6వ భావంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 12వ భావంలో ఉన్న శుక్రుడు మన బిహేవియర్ వల్ల 6వ భావంలో తీసుకొచ్చు. ఈ బిహేవియర్లో ఏముంటుంది, అవతలని ఏముందాం, లోపగుణం, నాకున్నా లేదని పక్కనోడి మీద పడి ఏడవటం, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్స్ మొత్తం ఏంటంటే శుక్రుడిని మనం బలవంతంగా మెడకు తాడు కట్టేసి 6వ భావంలో కూర్చోబెట్టాము. అంటే మోక్షంలో ఉండాల్సిన శుక్రుడిని 6వ భావంలో కూర్చోబెట్టాం. స్త్రీలని నెగిటివ్గా మాట్లాడతాం, అర్థమైందా, ఇంట్లో అమ్మల్ని అక్కల్ని క్రిటిసైజ్ చేసి అరవటం, ఇదంతా ఏంటంటే శుక్రుడిని నీచంలో తీసుకెళ్తున్నాము. అది ఏంటి, ప్రయత్నపూర్వకంగా తీసుకెళ్తున్నాం. వీళ్ళకి మోక్షం రమ్మంటే రాదు. వాళ్ళు ఎంత మహా పండితులైనా కానీ, మహా జ్ఞానులైనా కానీ, ఉపన్యాసకులైనా కానీ, 24 గంటలు పూజలు చేసే ద్రష్టలైనా కానీ, ఎప్పుడైతే వీళ్ళు 6వ భావంలో శుక్రుడిని తీసుకెళ్తున్నారో వాళ్ళ శుక్రుడిని, వీళ్ళకి మోక్షం అయితే రాదు. అంటే 481 కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది అని, మోక్ష స్థానం ధ్వంసం అయింది అని. ఇక్కడ ధర్మం 4 పాదాల్లో ఒక పాదం వాళ్ళందరికీ వాళ్ళు నరికేశారు కాబట్టి వీళ్ళకి మోక్షం రాదు. ఇట్లాగా శుక్రుడు యొక్క ప్రయారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. శుక్రుడు లేకపోతే అసలు ఏది లేదు అని. ఎందుకంటే శుక్రుడు ఆల్మోస్ట్ 4 పాదాలను తను క్యారీ చేస్తున్నాడు. తన ప్లేస్మెంట్, నక్షత్ర స్థితిని బట్టి, తన ఆధిపత్య స్థితిని బట్టి, తన ఉచ్చనీచ స్థితిని బట్టి అతను మోక్షానికి తీసుకెళ్తున్నాడు. మోక్షం కోల్పోవటం కూడా 6వ భావం చెప్తుంది, శుక్రుడు నేచస్థితి. ఇప్పుడు మనం ఒకళ్ళ జాతకం మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకో, ఈ శుక్రుడు మనం ఎలా తీసుకెళ్ళొచ్చు వాళ్ళ లైఫ్లో, అసలు వాళ్ళ జాతకంలో ఎలా ప్లేస్ అయ్యాడు శుక్రుడు. ఇప్పుడు మనకేంటంటే ప్రతి పారాశర మహర్షి గ్రహాలకి దృష్టిని ఇచ్చాడు, అదేవిధంగా యాక్సిస్ అనేది కూడా ఇచ్చాడు. ఏ గ్రహాల మధ్య అయినా సరే
శుభ దృష్టిలు పడ్డాయా అశుభ దృష్టిలు పడ్డాయా అని చెప్పి మనం ఒక చార్ట్లో చెక్ చేసుకున్నాం అనుకో. ఈ శుక్రుడు ఏ దృష్టిలోకి వెళ్ళాడు, ఏ గ్రహంతో ఎలాంటి దృష్టిలోకి వెళ్ళాడు, వాళ్ళ లైఫ్ ఎలా వెళ్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే మీరు తెలిసిపోతుంది వాళ్ళు లైఫ్లో మైనస్ ఏంటి, ఏం కోల్పోతున్నారు. ఇప్పుడు శుభ దృష్టి అనగానే అంటే రెండు గ్రహాల మధ్య మంచి జరిగిందా చెడు జరిగిందా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాం. ఒక రవి శుక్రులు ఉండొచ్చు, లేకపోతే గురు శుక్రులు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే గ్రహాల మధ్య శుభ దృష్టి అంటే ఒకటి తీసుకోండి. ఈ గ్రహం ఈ భోగాంశం అంటే డిగ్రీలను బట్టి, ఒక గ్రహం డిగ్రీలు బట్టి ఇంకో గ్రహం డిగ్రీలు 30 డిగ్రీల మధ్యలో పడింది అనుకోండి, ఇది కోణ దృష్టి అంటాం. ఇది శుభ దృష్టి. 60 డిగ్రీలు అంటే మూడో దృష్టి అంటాం, 60 డిగ్రీలు. ఇక్కడ మూడో దృష్టి అంటే మన రాశిలో కనిపించదు. ఈ రాశిలో ఈ గ్రహం ఉంది, మూడో రాశిలో అది ఉంది కదా అనుకో. ఈ రాశిలో ఈ గ్రహం డిగ్రీలు ఎనక్కి చివరికి వెళ్ళి కూర్చుంది అనుకో, ఆ మూడో రాశిలో ఉన్న గ్రహం మధ్య 45 డిగ్రీస్ యాక్సెస్ పెడితే కనుక అది శుభ దృష్టి కాదు, అశుభ దృష్టి. అంటే కోణ దృష్టి ఏంటంటే 30 డిగ్రీస్ డిఫరెన్స్, 60 డిగ్రీస్ డిఫరెన్స్, 120 డిగ్రీస్ డిఫరెన్స్, ఇట్లాగా. అంటే కోణాల్లో ఉండాలి అని. కోణం ఎందుకు ఉండాలి అని చెప్తాం. కేంద్రం ఏంటంటే అపోజిషన్ చేస్తుంది. అంటే 90 డిగ్రీస్ అనేది ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం ఏంటంటే యుద్ధం అనేది కూర్చుంది అని, ఇక్కడ పడటం లేదు అంటే ఈ రెండు గ్రహాల మధ్య ఒక అశుభ స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం మన దేహాన్ని జీవాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, ఒక శక్తి దగ్గరికి వెళ్తాం, ఒక టెంపుల్కి వెళ్తాం. మనం శివాలయాన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. శివాలయంలో తీసుకుంటే శివాలయానికి పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ యాక్సెస్లో నంది కూర్చుంటాడు. మన పూర్వీకులు ఏంటంటే ఆ సిస్టమ్ పెట్టారు. నందిని ఎందుకు కూర్చోబెడుతున్నారంటే నందికి శివుడికి మధ్యలో కూర్చుంటే మంచి జరగదు అని, ఇది ఒక నియమం కూడా పెట్టారు. కాదు, ఇక్కడ మంచి జరిగేది కాదు, మనము శివుడి దగ్గర నుంచి పర్ఫెక్ట్గా కేంద్ర స్థితిలో స్థితి పొందుతున్నాము అని. అంటే శివుడిని మనం అపోజిషన్ చేస్తున్నాం, మన జీవాత్మ ఆ పరమాత్మ అపోజిషన్ చేసే స్థితిలో కూర్చున్నాం. ఇక్కడ మనకు మంచిగానే చెడు జరిగింది. అదే శివాలయంకి వెళ్ళాం, మనం కోణ స్థితిలో కూర్చున్నాం. అంటే ఏంటి 120 డిగ్రీస్ ఆర్ 30 డిగ్రీస్ స్థితిలోకి వెళ్ళాం. అంటే నంది 90 డిగ్రీస్లో ఉంటాడు కాబట్టి అది మనకు ఒక క్యాలిక్యులేషన్. మనం ఆయనకి నందికి పక్కకు వచ్చి 90 డిగ్రీస్లో కూర్చుంటే ఇప్పుడు ఈ శివుడు ఈ ఆత్మకి పరమాత్మకి జీవాత్మకి ఒక గుడ్ యాక్సెస్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనం ఏంటంటే ఆ దేవుడి నుంచి ఒక బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైనా సరే గురువుకి ఎదురుగా కూర్చోకూడదు. గురువుకి క్రాస్గా కూర్చున్నాం కానీ మనకి ఏమవుతుందంటే గురువుల నుంచి బ్లెస్సింగ్ వస్తుంది. గురువుకి ఎదురుగా వెళ్తున్నాం అంటే అపోజిషన్, అప్పుడు గురువు యొక్క శాపాన్ని మనం చూస్తాం. అలాగే శివాలయంలో కానీ దేవాలయం కానీ ఎప్పుడైనా సరే దేవుడికి ఎదురుగా కూర్చున్నామంటే పర్ఫెక్ట్గా మనం 180 డిగ్రీస్లో కానీ 90 డిగ్రీస్లో కానీ వెళ్ళిపోయాం. అతను దేవుని సెంటర్ చేస్తే 4 దిక్కులు పెట్టామంటే 4 కేంద్రాలు అయ్యి అపోజిషన్, ఆ దేవుడి వల్ల ఫలితాన్ని పొందాం. ఆ గుళ్ళకి వెళ్ళి కూర్చున్నా కూడా అలా కూర్చోకూడదు. కరెక్ట్గా కూర్చోండి, 90 డిగ్రీస్లో కూర్చోండి. ఆ శక్తి ఏదైతే ఉందో పరమాత్మ శక్తి మనం తీసుకోగలుగుతాం. అట్లాగే గ్రహాలకు కూడా ఒక యాక్సెస్ ఉంటుంది. రెండు గ్రహాల మధ్య ఎప్పుడైనా సరే 90 డిగ్రీలు 180 డిగ్రీస్ కోణ స్థితి పడింది అంటే కేంద్రం ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం 4, 7, 10లో పడింది అంటే ఈ రెండు గ్రహాల మధ్య అపోజిషన్ నడుస్తుంది అని. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే ఇలా శుక్రుడు టాపిక్ కాబట్టి ఒక సూర్యుడి నుంచి శుక్రుడు ఒక 30 డిగ్రీల్లో కానీ 60 డిగ్రీల్లో కానీ 120 డిగ్రీస్ ఈ టైప్ ఆఫ్ కోణంలో కూర్చున్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఏంటి ఈ సూర్యుడికి శుక్రుడి మధ్య ఏంటంటే ఒక శుభ దృష్టి అనేది ఏర్పడుతుంది. ఈ శుభ దృష్టి పడింది వాళ్ళ జాతకంలో. వీళ్ళకి ఏంటంటే మంచి అవతలని ప్రేమించే స్వభావం ఉంటుంది, అందమైన శరీరం కూడా ఉంటుంది, బాడీ కూడా ఏంటంటే ఫిజికల్గా కూడా అందంగా ఉంటారు. రెండోది లలిత కళలు ఏవైతే ఉంటాయో యాటిట్యూడ్స్, వీటన్నిటిని అనుభవించగలుగుతారు వీళ్ళు. వాటిల్లో మంచి అనుభవం కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడికి శుక్రుడికి గుడ్ యాక్సెస్ పడింది. అంటే మనం డిగ్రీకి వెళ్ళి లెక్కేసుకున్నాం వాళ్ళిద్దరి మధ్య. లెక్కేసుకున్నప్పుడు ఏంటంటే 30 డిగ్రీలు కానీ 60 డిగ్రీలు కానీ 120 డిగ్రీస్ కానీ మనం వాళ్ళ జాతక చక్రం చూడంగానే భవన్ బాబు నీకు అందమైన మంచి వారి వస్తుంది, నువ్వు అందంగా ఉంటావు, మీ ఇద్దరి మధ్య మంచి లైఫ్ వెళ్తుంది, హ్యాపీగా వెళ్తుంది అని చెప్పి మనం ప్రెడిక్షన్ చేయవచ్చు. ఇదే సూర్యుడికి మళ్ళీ శుక్రుడికి మధ్యలో ఈ 45 డిగ్రీస్ కానీ లేదు 90 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ కానీ కేంద్ర దృష్టి పడింది. ఇక్కడ అపోజిషన్ జరుగుతుంది. మనం ఈజీగా చెప్పొచ్చు ఈ అపోజిషన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళ వివాహం జరిగేటప్పుడు శుక్రకారకత్వాల వివాహకారకుడుగా ధారాకారకుడుగా, సూర్యుడేమో ఆత్మకారకుడు. మనకి ఈ వ్యక్తి యొక్క వివాహానికి అపోజిషన్ జరుగుతుంది ఇతని జీవితంలో. ఆ అపోజిషన్ చేస్తూ పుట్టాడు, వివాహాలు విఘ్నాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. శుక్రుడు అంటే స్త్రీ కారకుడు, స్త్రీల వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని కూడా చెప్పవచ్చు.
లేదు పెళ్ళయింది, వాళ్ళ జాతకంలో ఈ స్థితి ఉంది, భార్యకి అనారోగ్యం కలిగింది అని చెప్పచ్చు. ఇట్లా ఒక చిన్న ప్రెడిక్షన్ చేయొచ్చు మనం. ఒక సూర్యుడికి శుక్రుడి మధ్యలో ఒక యాక్సిస్ ఏదైతే కోణ దృష్టి పడితేనేమో ఆ పాజిటివ్స్ చెప్తాం, లేదు కేంద్ర దృష్టి పడితే ఈ లైఫ్లో ఎలాంటివి జరుగుతాయని చెప్తాం. ఇది ఒకటే కాదు, ఇలా ప్రతి గ్రహానికి శుక్రుడు యాక్సిస్ చెక్ చేయాలి మీరు, వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతున్నారు అని. ఎందుకంటే అన్ని భోగాల కారకుడు శుక్రుడే, మళ్ళీ అన్ని సంతోషాల కారకుడు శుక్రుడే, మన సుఖాన్ని ఇచ్చేది, కంఫర్ట్స్ ఇచ్చేది, వెహికల్స్ ఇచ్చేది సర్వం శుక్రుడు వేస్తుంటాడు. మన జీవనోపాధి కూడా సెకండ్ హౌస్ లాడు, సెషన్ లాడు శుక్రుడు. శుక్రుడు లేకుండా మానవ జీవితం లేదు. ఫస్ట్ అంటే స్త్రీ కావాలి, ఇక్కడ మన జీవితంలో స్త్రీ కావాలి అని. ఇప్పుడు చంద్రుడు కూర్చున్నాం, చంద్రుడు అంటే మనస్సు, ఇందా సూర్యుడు అంటే ఆత్మ అన్నాం కదా, తేజస్సు. ఇక్కడ చంద్రుడు మనకు కారకుడు అవుతున్నాడు, శుక్రుడు ధారాకారకుడు అవుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ద బెస్ట్ యాక్సెస్ పడింది, గుడ్ యాక్సెస్ పడింది అనుకో, శుభ సంబంధం. అంటే మనకి చెప్పాం కదా, శుభ సంబంధాలు అంటే 30, 60, 120 డిగ్రీస్ యాక్సెస్ చంద్రుడికి శుక్రుడు మధ్యలో పడింది. వీళ్ళ చెప్తాం మనస్సు ఉంది, సుఖవంతమైన దాంపత్య జీవితం వైపు వీళ్ళ మనస్సు ఇష్టపడుతుంది అని చెప్పచ్చు. మంచి శుచిత్వంగా ఉంటారు, శుభ్రంగా ఉంటారు, అందంగా ఉంటారు, మంచి హెల్తీ ఆరోగ్యంగా ఉంటారు. మంచి సంగీతం అంటే ఇష్టం, పాటలు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అర్థమైందా? వీళ్ళు మాట్లాడే మాటలో కూడా ఏంటంటే ఎంతో మృదుత్వం ఉంటుంది. ఆ యాక్సెస్ ఉన్నవాళ్ళు ఏంటంటే చాలా మృదుత్వం ఉంటుంది. అర్థమైందా? ఆపేక్ష, దీని మీద అది సాధితం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆపేక్ష ఉండదు, పెద్దగా తపన ఉండదు. అర్థమైందా? విలాస జీవితాన్ని జీవిస్తుంటారు, మంచి మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు సరదా కూర్చుంటారు, ఏ కాఫీ టీ తాగుతారు. అంటే ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్షిప్ నేచర్ ఉంటుంది అండి వాళ్ళ జాతకంలో. ఏంటంటే ఎవరి జాతకంలో అయినా సరే శుక్రుడికి చంద్రుడికి మధ్య మంచి గుడ్ కనెక్షన్ ఉండదు. అర్థమైందా? భార్య బిడ్డలతో బాగుంటారు, మళ్ళీ చదువు ఎక్కువ ఉంటుంది, బయట సోషల్ సర్కిల్ తో కూడా మంచి మైత్రి, మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. రెండోది, వీళ్ళకి ధనం కోసం ఎప్పుడు బాధపడరు. ఎందుకంటే చంద్రుడు లిక్విడ్ క్యాష్ లాంటి, శుక్రుడు సెకండ్ హౌస్ లాంటి, బిజినెస్ లాంటి. వీళ్ళిద్దరి మధ్య గుడ్ యాక్సెస్ పడింది. ధనం కోసం అసలు ఇబ్బంది ఉండదు వీళ్ళ లైఫ్, ఎప్పుడు ఏదో ఒక ధనం వస్తూనే ఉంటుంది. వీళ్ళకి ఎంత ధనం వస్తుందంటే ఆ ధనం వచ్చి తిరుగుతుంది, వాళ్ళ జాతకంలో ప్రామిస్ ఉంది అంతే. ఎందుకంటే ఒక జాతకంలో శుక్ర చంద్రుల మధ్య గుడ్ యాక్సెస్ పడింది. ఇదే శుక్రుడి చంద్రుల మధ్యలో గుడ్ యాక్సెస్ లేదు, కేంద్ర దృష్టిలు పడ్డాయి, మంచి ఫ్రెండ్షిప్ చేయలేరు, మొహమాటం లేకుండా చెప్పొచ్చు మనం. ధనానికి ఎప్పుడు లోటు ఉంటుంది వీళ్ళ లైఫ్ లో. సంగీతం అన్న పాటలని ఎవడ పాటలు పెడుతున్నాడు అనుకో, వీడు వెళ్తా ఉంటాడు, ఏ పాట పది పాటలు పాటలు పెట్టుకొని చిరాగ్గా వెళ్ళిపోతూ ఉంటాడు, ఆరోగ్యం బాగుండదు. వాడు శుభ్రంగా ఉండిసేవాడు, ఒకటి స్నానం చేస్తాడు, ఒకటి చేయడు, ఒకటి మొహం కడుకుంటాడు, గడుపు. ఇంకా దంపతుల మధ్య సుఖ జీవితం అనేది అసలు ఉండదని చెప్పాలి. ఎందుకు? మనస్సు ఎప్పుడైతే అపోజిషన్ చేస్తుందో శుక్రుడిని, మనసు ఒప్పుకోవట్లేదు, ఇంకా వాళ్ళకి జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? శుక్రాన్ని ఎలాగ అనుభవించగలుగుతారో అనుభవించలేదు. అనుభవించాలంటే దీనికి పెద్ద తపస్సే చేయాలండి. ప్రయత్నపూర్వకంగా కూడా వాళ్ళ జాతకం లేకపోయినా కూడా కొన్ని సెల్ఫ్ కమెంట్స్ ఇచ్చుకుంటా, కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా వాళ్ళ మనసును మార్చుకోగలగాలి, దైవబలాన్ని తెచ్చుకోవాలి. శుక్రుడు చంద్రుడు వెళ్ళిపోయాడు, మనకి బుధుడు కూర్చున్నాడు, బుద్ధిలాడు. బుధుడు అంటే మామూలు విషయం కాదుగా, మనిషి యొక్క ఆలోచన, కాలపరుషుకుంలో 3, 6 అధిపతి. వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ ఒక శుభ దృష్టి ఉంటుంది, మళ్ళీ సేమ్ యాక్సెస్. మనం చెప్పుకున్నట్టే 30 డిగ్రీల 60 డిగ్రీల 120 డిగ్రీస్ ఇట్లా కోణ దృష్టి పడింది. అంటే వీళ్ళిద్దరి మధ్య మైత్రి ఏర్పడింది బుధ శుక్రుల మధ్య. ఎప్పుడైతే బుధ శుక్రుల మధ్య మైత్రి ఏర్పడింది అనుకో, శుక్రుడు అంటే బుధుడు అంటే తెలివి గలవాడు, శుక్రుడేమో కంఫర్ట్ లాడు. వీళ్ళు ఏంటంటే హ్యాపీగా ఉంటారు, ఇప్పుడు ఆనందంగా ఉంటారు. అర్థం, లైఫ్ లో తృప్తి అనేది ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది, 10 మందిని ప్రేమించడం బాగా తెలుస్తుంది అండి. బుధుడు బుద్ధి గలవాడు, శుభ దృష్టి పడింది, సద్భావం సద్బుద్ధి ఉంటుంది వీళ్ళ దగ్గర, మంచి స్వభావం ఉంటుంది. 2, సోషల్ సర్కిల్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే థర్డ్ లాటుగా బుధుడు, ఇరుగు పొరుగు బంధువులు, సప్తమ లాటుగా ఫ్రెండ్స్ లాటుగా మళ్ళీ శుక్రుడు ఇక్కడ రిలేషన్స్ లాటుగా. వీళ్ళంత మధ్య గుడ్ యాక్సెస్ పడింది, సోషల్ సర్కిల్ బాగుంటుంది, సంఘంతో వాళ్ళు బాగా మమేకం అవుతారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. కొంతమంది చూడండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాదరింగ్ అయ్యి కిట్టి పార్టీ లాంటి సరదాగా ఎంజాయ్మెంట్లు చేస్తున్నారు. మనం ఏంటంటే కొంతమంది నచ్చని వాళ్ళు ఏంటి, ఏం పని పాటలేదు అనుకోండి, కానీ వాళ్ళ జాతకంలో చూడండి పుస్తకాల మధ్య మంచి కాంబినేషన్ ఉంటుంది, గుడ్ యాక్సెస్ ఉంటుంది. అంటే ఏంటంటే చాలా బాగా చేయగలుగుతారు. లేదా ఏదైనా బిజినెస్ చేద్దాం, బుధుడు అంటే బిజినెస్ లాంటి, శుక్రుడు 7th లాంటి, మళ్ళీ అతను కూడా ఒక రిలేషన్ లాంటి. ఒకటి జాతకంలో బుధ శుక్రులు కలిసి వాడు రిటైల్ సెక్షన్ లో కూర్చొని ఉంటాడు, వాడు చేస్తూ ఉంటాడు, ఎక్సలెంట్ గా చేస్తుంటాడు, బిజినెస్ సేల్స్ బాగా చేస్తుంటాడు, మార్కెటింగ్ సూపర్ చేస్తుంటాడు. వాడు ప్రచారం ఏంటంటే చాలా అందంగా చేస్తుంటాడు. అసలు ఎందుకు పనికిరాని వస్తువును కూడా చాలా అద్భుతంగా ప్రచారం చేయగలిగే క్యాపబిలిటీ ఎవరికైనా ఉంది అంటే మార్కెటింగ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఎవరు? ఎందుకంటే థర్డ్ హౌస్ లాడుగా బుధుడు మార్కెటింగ్ లాడు. ఒక మార్కెటింగ్ లాటికి
ఒక రిటైల్ సెక్షన్ లాంటికి శుభ సంబంధం ఏర్పడింది. ఎక్సలెంట్ మార్కెటింగ్ చేయగలడు. సక్సెస్ఫుల్ లైఫ్ పీపుల్, సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ చూడొచ్చు మనం. వాళ్ళ జాతకంలో బుధ శుక్రుల మధ్య గుడ్ యాక్సెస్ ఉంటుంది. ఇదే బుధ శుక్రుల మధ్య గుడ్ యాక్సెస్ లేదు వాళ్ళ జాతకం. వీళ్ళు బిజినెస్ ఫెయిల్ అవుతారు. మార్కెటింగ్ చేయడం చేత కాదు, సమాజంతో కలవటం చేత కాదు. సమాజాన్ని వ్యతిరేకిస్తాం, సమాజంలో లోపాలు ఎత్తడం, వాడాలంటే వీడియోలు అంటే చెప్పి ఇది అలాంటిది అది అలాంటిది అని చెప్పేసి ఏంటంటే ప్రతి దాంట్లో పక్కలు ఎత్తుతూ ఉంటుంది. వీళ్ళ బుద్ధి ఏంటంటే నెగిటివ్గా వెళ్తుంది, వీళ్ళ ఆలోచన విధానం. ఇంకా రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే బుధుడికి శుక్రుడికి చెడిపోయింది వాళ్ళ జాతకం. ఎవరి జాతకం శుభ్రంగా ఉందంటే మీరు శుక్రుడు ఒక్కడ సెంటర్ చేయండి, ఒక్కొక్క గ్రహానికి ఎక్కడ కూర్చున్నాడు సంబంధం ఏర్పడింది అని చెప్పి చూసుకోండి. ఇప్పుడు అన్నిటికంటే టఫ్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే కుజ శుక్రుల కాంబినేషన్. మనం ఏంటంటే క్లాసిక్స్ లో కుజ శుక్రులు కలిశారంటే జీవితం అడవి కాచిన వెన్నెలా అంటాం. కుజుడేమో దేహకారకుడు, శుక్రుడేమో సంగీతం లలితాల కారకుడు. ఒకళ్ళు కలపరచుకోవడంలో అపోజిషన్ లో కూర్చుంటారు. మేషం కుజుడిది అయితే తుల శుక్రుడిది, వృశ్చికం కుజుడిది అయితే వృషభం వచ్చే శుక్రుడిది. ఇద్దరికి అపోజిషన్ లాంటి వీళ్ళిద్దరి మధ్య కోణ దృష్టి పడింది. ఇది ఎక్సలెంట్ కాంబినేషన్. శుక్రుడు అంటే ఏంటి సీడ్ లాంటి ఇత్తనము అని, కుజుడు అంటే భూమి అనుకుంటాం. అంటే ఏ ఇత్తనం వేస్తే భూమి పండిద్ది అంటే వీళ్ళ జాతకంలో కుజ శుక్రుల్లో గుడ్ యాక్సెస్ లో పడ్డాడు అనుకో, వీడు రాళ్ల మధ్యలో ఇత్తనం వేసినా కూడా పంటలు బాగా పండుతుంది, మంచి రైతు అవుతాడు. ఆ చేత్తో వేసి అందరినీ అతను చేసాడంటే చాలంటే పంట బాగా వస్తుంది అన్నట్టు. రీజన్ ఏంటంటే అతని జాతకంలో కుజ శుక్రుల మధ్య ద బెస్ట్ యాక్సెస్ ఉంది. వీళ్ళకి ఎక్కువ ల్యాండ్స్ పొలాలు ఉంటాయి. నేను పొలాలు కొనండి అని చెప్తా, అది అభివృద్ధి చెందుతారు అని. ఎందుకంటే గుడ్ యాక్సెస్ ఉంది కుజ శుక్రుల మధ్య. ఒకటే కాదు, వీళ్ళకి ఏంటంటే మంచి ఆదర్శాలు ఉంటాయి. ఎందుకంటే కుజుడు కదా దేహకారకుడు, యాంగ్జైటీ లాంటి పాజిటివ్గా ఉన్నాడు శుక్రుడు వైపు. మంచి సాహస స్వభావం చేస్తాం, ట్రెక్కింగ్ చేయటం. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, శుక్రుడు ప్రేమ కారకుడు, కుజుడేమో దేహకారకుడు. వీళ్ళ ప్రేమ అనేది లస్ట్గా మారుతుంది, కామపూరితంగా మారుతుంది అని చెప్పండి. మంచి తిండిది అంటారు, మంచి శక్తి ఉంటుంది, మంచి పుష్టి ఉంటుంది, మంచి చర్మ సౌందర్యం ఉంటుంది వీళ్ళకి. ఏదైనా బిజినెస్ చేయాలి, శుక్రుడు రిటైల్ లాంటి అనుకో, కుజుడు దూకుడు లాంటి చొరవ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ బిజినెస్ అయినా సరే ఫాస్ట్గా వాళ్ళు రన్ చేయగలుగుతారు, ఎక్కువ ధనాన్ని కూడా ఆర్జించగలుగుతారు. ఎందుకంటే గుడ్ యాక్సెస్ ఉంది కదా. అదే చెడు యాక్సెస్ ఉంది, వీళ్ళిద్దరి మధ్య కేంద్ర దృష్టిలో పడుతుంది. కేంద్ర దృష్టిలో పడితే ఏంటంటే వీళ్ళ ప్రేమలు సరిగ్గా ఉండవు, ద్వేషాలు ఉంటాయి స్త్రీల మీద. అర్థమైందా? స్త్రీలను కంట్రోల్ చేయాలని చూస్తుంటాడు. కుజుడే కదా మేలు కదా, మేల్ యాటిట్యూడ్ ఏం చేస్తాడు, ఫిమేల్ కంట్రోల్ చేయాలని చూస్తాడు. ఒక పురుషుడు ఒక ఇంట్లో డామినేషన్ చేస్తున్నాడు, కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు స్త్రీని అంటే బ్లైండ్ గా చూడండి వాళ్ళ జాతకంలో కుజ శుక్రుల మధ్య కేంద్ర దృష్టి పడుతుంది. బిజినెస్ చేయలేడు, ఎందుకంటే బిజినెస్ లో హార్ష్నెస్ ఉంటుంది కదా, చొరవ కంటే కూడా దూకుడుతనం ఉంటుంది. ఇక్కడ లాస్ అవుతాడు వ్యాపారంలో, ధనార్జన చేయలేదు, వీళ్ళ తొందరపడతాను. కానీ ఈ కాంబినేషన్ గుడ్ యాక్సెస్ లో ఇంకో కాంబినేషన్ ఉంటుంది, వీళ్ళకి ఆడంబరాలు ఎక్కువ ఉంటుంది, అర్థం వినోదాలు ఉంటాయి. వీళ్ళు ఎంతైతే ఫాస్ట్ గా సంపాదిస్తారో గుడ్ యాక్సెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళకున్న డాంబికం వల్ల అంతే ఫాస్ట్ గా ఖర్చు కూడా పెడుతుంటారు అని చెప్పారు. ఇట్లా మళ్ళీ బంధుమిత్రులు కూడా బాగా ఆకర్షిస్తూ ఉంటారు. కుజ శుక్రుల కాంబినేషన్ బలంగా ఉందనుకోండి, వీళ్ళ చుట్టూ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది, బంధువులు హిందువులు అందరూ ఏంటంటే బాగా ఆకర్షించబడతారు. వీళ్ళు వివాహం కూడా తొందరగా చేసుకుంటారు. కుజ శుక్రులు ద గుడ్ యాక్సెస్ ఉంది, అంటే ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, చిన్న వయసులో వివాహాలు చేసుకుంటారు. కానీ వీళ్ళు ఎంత తొందరగా వివాహాలు చేసుకుంటారు ఈ గుడ్ యాక్సెస్ ఉన్నాడు, ముందు ముందు ఏమవుతుందంటే వీళ్ళు తల్లిదండ్రుల నుంచి కానీ కుజుడంటే సోదర వర్గం నుంచి కానీ విడిపోవటం, దూరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక కొంచెం నెగిటివ్ గుడ్ యాక్సెస్ లో. ఇంకా వీళ్ళకి మనకి వివాహం వల్ల కానీ ఇంకేదైనా బిజినెస్ వ్యవహారాల వల్ల కానీ అయితే కనుక మంచి స్థితి అయితే ఉంటుంది, స్థితిగతులు సూపర్ ఉంటాయి. మనకి దాని గురించి మనం అసలు భయపడక్కర్లా, ఎందుకంటే ఈ కుజుడికి శుక్రుడు కూడా గుడ్ యాక్సెస్. అదే కుజ శుక్రుల మధ్య బ్యాడ్ యాక్సెస్ ఉంటే కనుక ఇది కొంచెం వర్స్ట్ సెనారీ అని చెప్పాలి మనం. ఇంకా మనకి నెక్స్ట్ చూసుకుంటే గురుడు తీసుకుందాం. ఇప్పుడు గురుడు పరిస్థితి మనం చెక్ చేసుకున్నాం. ఈ గురుడికి శుక్రుడు మధ్య ఎలాంటి యాక్సెస్ పడుతుంది వాళ్ళ జాతకాల్లో? గురుడు అంటేనో జ్ఞానకారకుడు, శుక్రుడు కూడా మహాజ్ఞానకారకుడే. మనకు మనిషికి మోక్షం రావాలంటే ఏంటంటే శుక్రుడు ఉంటుంది. గురుడు ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ అయితే, శుక్రుడు సర్వశాస్త్రాలకు అధిపతి, గురువులకు మహాగురువు శుక్రుడు. మళ్ళీ ఇతని చేతిలో ఉంది మృత్యుంజయ మంత్రం. 12th హౌస్ అంటే ఏంటి? మనిషి యొక్క మృత్యువు, మోక్షం. మోక్షాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తాడో మోక్షాన్ని, మళ్ళీ జన్మలేని మోక్షాన్ని ఇవ్వగలిగేది శుక్రుడు మాత్రమే. అతను మృత్యుంజయుడు, మృత సంజీవని అతని విద్య అతని దగ్గర ఉంది. ఇప్పుడు రాక్షసుల మధ్య దేవతల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మనకి.
ఈ రాక్షసులు చచ్చిపోతూ ఉంటారు, శుక్రుడు మళ్ళీ మృత సంజీవంతో బతికిస్తూ ఉంటాడు. ఇది మనకి వేదాల్లో పురాణాల్లో ఉంటుంది. ఈ దేవతలు అంటే ఏంటి? మనకి ఇంద్రియాలు గ్రంథులు అని ఇందాక చెప్పుకున్నట్టు మనకి గురుడు ఒక ఇంద్రియాలకు ఆధిపత్యం, గ్రంథులకు ఆధిపత్యం. ఈ దేవతలు మనకి కొన్ని టైప్ ఆఫ్ సెన్సెస్ వాటి వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే ఈ గురుడు వీళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు, దేవతలు పనిచేస్తున్నప్పుడు రాక్షసులు చంపబడతారు. రాక్షసులు అంటే మన బాడీలో ఉన్న సెల్స్, అంటే డెత్ సెల్స్ అంటాం. ఈ సెల్స్ తెచ్చిపోగానే మళ్ళీ సెల్స్ని పుట్టిస్తూ ఉంటాడు. అట్లాగా మానవ జీవితం కానీ ఏ జీవి జీవితంలో అయినా సరే వాళ్ళు సర్టెన్ లైఫ్ బతుకున్నంత సేపు మృత కణాలు పోతున్నా కొత్త కణాలు పడతా ఉంటాయి. అంటే ఇక్కడ పనిచేస్తున్నాడు శుక్రుడు, మృత సంజీవుడు. ఇది మృత సంజీవుని అంటే. ఇంకోటి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ జన్మలేతం. అంటే మళ్ళీ మృత్యు రూపంలోకి వెళ్ళే ఏదైతే ఉంటుందో జన్మ, ఈ జన్మనే లేకుండా చేయగలిగే వాడు మాత్రం శుక్రుడు మాత్రమే. శివుడు యొక్క శుక్రనాళం నుంచి ఉద్భవించిన వాడు శుక్రుడు. అందుకే 12వ భావంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు నీకు మోక్షం ఇవ్వటానికి. ఎప్పుడు మోక్షాన్ని ఇస్తానంటే నువ్వు ధర్మంగా ఉంటావు. ధర్మాన్ని 4 పాదాల్లో నువ్వు నడిపించగలిగితే. అర్థమైందా? 4 పాదాల్లో ఎంతమంది నడిపిస్తారంటే కలియుగం ఇది. వాళ్ళు పుట్టిన ఒక పాదంలోనే ఉంటుంది వీళ్ళ జీవితం. 3 పాదాలు వీళ్ళ కంట్రోల్లో ఉండవు. స్వయంకృతం తెలాల. అలాంటి గురు శుక్రుల మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది మనకు. ఇది శుభ సంబంధం అనుకుంది. ఇది చాలా బాగుంటుంది. ఏ శుభకార్యం జరిగినా కూడా చాలా లగ్జరీస్ గా చేయగలుగుతారు. ఇన్ని రకాల అదృష్టాలు వీళ్ళని ఎంటపడతా వస్తాం. వీళ్ళకి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. గురు శుక్రుల కాంబినేషన్. ఈ గురు శుక్రుల మధ్య 30 degrees 60 degrees 120 degrees అంటే ఒక కోణ దృష్టి పడింది. వీళ్ళని మించిన అదృష్టవంతులు భూమి మీద లేరు. రెండోది, భవిష్యత్తు వీళ్ళకి బాగా తెలుస్తుంది. మంచి జ్ఞానులు అని కూడా చెప్తాం మనం. నాలెడ్జిబుల్ పర్సన్స్. వీళ్ళకి సంఘంలో ఏంటంటే మంచి పేరు ప్రఖ్యాతం వస్తుంది. రెండోది, దాంపత్య సుఖం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గురుడికి శుక్రుడికి మంచి కాంబినేషన్ ఉంటే వాళ్ళు ద బెస్ట్ పేరుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చేసుకుంటే ఒక రకమైన అదృష్టంగా కూడా చెప్పుకోవచ్చు మనం ఈ కాంబినేషన్ వాళ్ళు. వీళ్ళు 10 మందిని సుఖపెడతారు. వీళ్ళు మంచి ఆలోచనలు. వీళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళ ఆనందాన్ని 10 మందికి పంచుతారు. ఆ 10 మంది కూడా సంతోషంగా చూడగలిగే క్యాపబిలిటీ ఎవరికైనా ఉందంటే ఇదే గురు శుక్రుల మధ్య కోణస్థితి ఉండాలి. దృష్టి, కోణ దృష్టి, శుభదృష్టి ఉండాలి. లేదు శుభదృష్టి లేదు, వీళ్ళు ఆనందంగా ఉంటారు, 10 మందిని ఆనందంగా ఉంచరు. ఎందుకంటే గురువుకి శుక్రుడి మధ్య యాక్సెస్ పడుతుంది, కేంద్ర దృష్టి పడుతుంది. వాళ్ళని చేసుకున్నామంటే నరకమే ఇంకా. అర్థమైనా? ఇంకా అదొకటే కాదు, శుభదృష్టి ఉందనుకో మంచి దాతలు వీళ్ళు. ఎందుకంటే 12వ భావానికి ఆధిపత్యం గురుడికి ఉంటుంది, శుక్రుడు వచ్చే స్థితిలో వీళ్ళిద్దరు కలిశారు. అంటే ఏంటి, మంచి మంచి ప్రచురణ సంస్థలని జ్ఞానం. ఇప్పుడు కొంతమంది చూస్తాం మనం, భగవద్గీత, గీతా ప్రశ్నలు పంచుతూ ఉంటారు. పంచడానికి ఒకటి దానం చేశాడు డబ్బు అంటే వాళ్ళ జాతకంలో గురు శుక్రుల మధ్య కోణ దృష్టి బాగుందని చెప్పొచ్చు మనం. కొంతమంది హాస్పిటల్స్ కానీ, అర్థమైందా, మంచి మంచి గ్రంథాలయాలు కట్టిస్తారు ఊళ్ళలో. ఇలా కట్టించిన వాడు కూడా ఒక దానం చేశాడు ఒక వ్యక్తి, డబ్బు ఎక్కువగా దానం చేస్తానంటే గురుడికి శుక్రుడికి మధ్య ద బెస్ట్ యాక్సెస్ ఉంది, శుభ దృష్టిలు పడ్డాయి అని చెప్పాలి. అర్థమైందా? రెండోది, ఇతరులని బాగా ఎంతవరకు ప్రేమిస్తారంటే శుభదృష్టి ఉంటే అంత ప్రేమిస్తారు. వీళ్ళని ఎంతమంది నిందించినా కూడా, అర్థమైందా, వీళ్ళకి నచ్చకపోయినా కూడా అవతల నీటి నిందించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు కదా. ఆ శుభగ్రహాల మధ్య మళ్ళీ శుభదృష్టి పడింది. వీళ్ళని నిందిస్తున్నా కూడా, వీళ్ళకి నచ్చని వ్యక్తులు ఎదురైనా కూడా, కానీ వాళ్ళని వీళ్ళు నిందించడం, చూసి చూడనట్టు పోతారు. వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ప్రయాణాలు చేయడం ఇష్టం, విందులు వినోదాలు అంటే ఇష్టం, సమావేశాలు, సత్సంగాల్లో బాగా పాల్గొంటారు. ఎక్కడన్నా సత్సంగం మంచి సత్సంగం నడుస్తుంది, దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతా ఆ సత్సంగంలో పాల్గొంటున్నారు హ్యాపీగా అంటే కనుక వాళ్ళ జాతకంలో గురు శుక్రుల కాంబినేషన్ ఉంటుంది. గురు శుక్రులు ఏంటంటే ద బెస్ట్ యాక్సెస్ లో కూడా పడ్డారని చెప్పచ్చు. ఏది 3-5 3-11-5 యాక్సెస్ అంటాం. కానీ డిగ్రీకల్ గా చెక్ చేయండి మీరు. ఎందుకంటే రాసుల్లో మనం డిగ్రీలు చెక్ చేయకుండా ప్రిడిక్షన్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది. డిగ్రీలు అంటే ఎండింగ్ డిగ్రీలు, స్టార్టింగ్ డిగ్రీలో పడ్డప్పుడు 3 యాక్సెస్ లో ఉన్నా కూడా మనకు 45 డిగ్రీస్ లోకి వెళ్ళి మీరు ఏంటంటే సూక్ష్మంగా పరిశీలించారు అనుకో, వాళ్ళ లైఫ్ ని శుక్రుల నుంచి మీరు డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇదే శుక్రుల మధ్య కాంబినేషన్ శనికి పడింది. పరిస్థితి ఏంటి, వాళ్ళిద్దరు న్యాచురల్ గా ఫ్రెండ్సే. కానీ ఎప్పుడైనా సరే ఎంతమంది ఫ్రెండ్స్ అయినా, ఎంత శత్రువులైనా సరే, కోణ దృష్టి పడింది అంటే ఆ శత్రువులు కూడా ఫ్రెండ్స్ లాగా వెళ్తారు. కోణ దృష్టి లేదు, ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా మారుతారు. కేంద్ర దృష్టి పడింది అని ఇక్కడ ఫ్రెండ్షిప్ కి, శత్రుత్వానికి, దృష్టిలకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ లేకుండా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారంటే కనుక ఆస్ట్రాలజికల్ గా ఫెయిల్ అయిపోయినట్టే.
ఇప్పుడు శని అంటే మనకి ఇక్కడ డిసిప్లిన్ లాంటి 2 నిదానం. శని నిదానం, బాగా ఆలోచిస్తూ ఉంటాడు, జాగ్రత్త, అర్థమైందా? న్యాయంగా ధర్మంగా ఉండాలి. ఇదంతా శని లక్షణం, అర్థమైందా? వీళ్ళిద్దరు కలిశారు, గుడ్ యాక్సెస్. వీళ్ళు చేసే పని ఏంటంటే చాలా క్రమశిక్షణ ఉంటుంది. శుక్రుడు క్రియేటివిటీ లాంటి, స్కిల్ సెట్ లాంటి. వీళ్ళు చేసే పనిలో ఒక నైపుణ్యం ఉంటుంది, స్పెషల్గా చేస్తుంటారు. శనికి శుక్రుడికి మధ్య గుడ్ యాక్సెస్ పడింది, 60 degrees యాక్సెస్ పడింది అనుకో, ఎక్సలెంట్ కాంబినేషన్ అది. 60 అంటే మరి పడక్కలే, 15 అని పట్టదు, 45 పడకూడదు. అది 50 నుంచి 60 మధ్యలో పడవచ్చు, అది గుడ్ యాక్సెస్ కిందకి వెళ్తుంది. 65 దాకా వెళ్ళచ్చు. మీరు ఇలాగ యాక్సెస్ మీరు ప్లానెట్స్ చెక్ చేసేటప్పుడు ఎవరైనా చార్ట్లు లేదా మీ పర్సనల్ చార్ట్లో చూసుకునేటప్పుడు కూడా ఈ కాంబినేషన్స్ చూసుకోవాలి. రెండోది, ఈ శుక్రుడు మంచి మాటగారి, సెకండ్ లార్డ్గా. శని సత్యవంతుడు. వీళ్ళు మాట్లాడతారు అనుకో, నిజాలు మాట్లాడతారు, చాలా ప్రియంగా మాట్లాడతారని కూడా చెప్పచ్చు. నమ్మొచ్చు చేయాలి మనం, ట్రస్టెడ్ పీపుల్. ఎవరి జాతకంలో 10th హౌస్లో శుక్రుడు కూర్చుంటే నేను బ్లైండ్గా వాళ్ళు మీ ఆఫీసులో చాలా పాత క్లాసుల్లో చెప్పాను, మీరు వాళ్ళకి ట్రెజరీ ఇవ్వచ్చు అండి అని చెప్పాను. అకౌంట్ సెక్షన్ ఇవ్వచ్చు, మనీ అకౌంట్ సెక్షన్. శుక్రుడు వాళ్ళ జాతకం చెందుతుంది. ఎందుకంటే అకౌంట్స్ మనీ శని దానంలో శుక్రుడు కూర్చున్నాడు, లేదా మకర రాశిలో శుక్రుడు కూర్చున్నాడు. వాళ్ళని నమ్మొచ్చు, మనం ట్రస్ట్ చేయొచ్చు. ఎక్కడ? అకౌంట్స్ దగ్గర. డబ్బులు మోసం చేయరండి, పైసా కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ గుణం ఉంటుంది. అంటే అంత సత్యప్రియత్వం, తత్వం తెలిసిన వాళ్ళు. ఏది? శని శుక్రులు గుడ్ యాక్సెస్ కాంబినేషన్. ఇదే గుడ్ యాక్సెస్ లేదు వీళ్ళిద్దరి మధ్య, వీళ్ళు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది, అబద్ధాలాడే అవకాశం ఉంటుంది, లేజినెస్ ఉంటుంది, మురికిగా ఉంటారు, కళ్ళంటే ఇష్టం ఉండదు, అపోజిషన్ చేస్తుంటారు. అంటే ఒక రకమైన పీడ, వికారం, దుఃఖాన్ని బాధపడుతుంటారు, దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు, పీడని ఎంజాయ్ చేస్తుంటారు. కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. వాడికి కావాల్సిన ప్రతి సీక్రెట్ని, ప్రతి రీసెర్చ్ సీక్రెట్ కనుక్కొని వెళ్తూ ఉంటాడు. అది ఒకటే కాదు, ద బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు, ద బెస్ట్ మెంటర్ అవుతాడు. శని శుక్రులు వాళ్ళ జాతకంలో బెస్ట్ యాక్సెస్ పడిందంటే వాళ్ళని మించిన మంచి ఫ్రెండ్ ఉండడు, మంచి మెంటర్ ఉండడు, మంచి సలహాదారుడు, మంచి ప్రొటెక్టర్ కూడా. శని ప్రొటెక్షన్ లాంటి కూడా, ఎందుకంటే కర్మ ఫలత ఒక ప్రొటెక్షన్ లాంటి శని, డిసిప్లిన్ లాంటి. అలాగేంటంటే బాధ్యత లాంటి. ఎలాంటి బాధ్యతలు అంటే ఆర్థికపరమైన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్ని సక్రమంగా నెరవేర్చేవాడు అక్కడ ఉన్నాడు అంటే వాడికి శని శుక్రుల మధ్య ద గుడ్ యాక్సెస్ పడుతుంది. బాధ్యత తెలిసిన వాడు, బాధ్యత ఎరిగినవాడు. గుడ్ యాక్సెస్ లేదు, బాధ్యతలు లేనివాడు అని చెప్ప, బరువు బాధ్యత లేనివాడు, పద్ధతి లేనివాడు, నమ్మలేనివాడు, ఇట్లాగా. రెండోది, గుడ్ యాక్సెస్ ఉంది, వాళ్ళు మనం ఏలు పెట్టి ఇది నీ తప్పు ఇలా ఉందని చెప్పి చూపించలేము. మనం వేలు పెట్టి చూపించలేదు, సమాజం చూపించలేదు. గుడ్ యాక్సెస్ లేదు, ప్రతి ఒక్కడు ఏదో చూపించగలుగుతాడు. అది వాడు కర్మ పెట్టుకొని పుట్టాడు అట్లాగా అని. అట్లాగా పేరు ప్రతిష్టలు ఉంటాయి. మళ్ళీ గుడ్ యాక్సెస్ ఉంటే మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. గుడ్ యాక్సెస్ లేదు, చెడు గౌరవ మర్యాదలు ఉంటాయి, చెడు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. గుడ్ యాక్సెస్ ఉంది, సామాన్యంగా ఎలాంటి పనులు చేస్తున్నా కూడా వీళ్ళకి అడ్డంకులు ఉండవు, చిక్కులు ఉండవు. యాక్చువల్గా శని ఏంటంటే బ్లాకేజ్ లాంటి, అడ్డంకిని సృష్టిస్తాడు. ఏదో ఎప్పుడైతే ఈ శని శుక్రుడికి జీవనోపాధి లాంటికి ఎప్పుడైతే గుడ్ యాక్సెస్ లో పడ్డాడో వీళ్ళ జీవనోపాధి విషయంలో సామాన్యంగా ఏ అడ్డంకి రాదు. ఎందుకంటే శని శుభంగా చూస్తున్నాడు. శని శుభంగా చూడలేదు, 45 degrees యాక్సెస్ లో కానీ 90 degrees యాక్సెస్ లో పడ్డాడు. వీడు ఏ పని చేద్దామని అడ్డమే వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంది సార్ మామూలుగా అయితే. మామూలుగా గుడ్ యాక్సెస్ అయితే ద బెస్ట్ హెల్దీ పర్సన్ ఎక్కువ కాలం బతుకుతాడని కూడా చెప్పదు. ఎందుకంటే మారకాధిపతిగా శుక్రుడు, ఆయుకారకుడు, ఇద్దరికి కనెక్షన్. అంటే ధారాకారకుడు అంటే మార్గకారకుడు, ఆయుకారకుడు ఆయన. వీళ్ళిద్దరు కనెక్షన్ గుడ్ యాక్సెస్, మంచి ఆయుష్ ఉంటుంది. గుడ్ యాక్సెస్ లేదు, ఆయుష్కు లాభం వస్తుంది. ఇలాగేంటంటే మనకి వీళ్ళ మధ్య మనం కాంబినేషన్ చూసుకోవాలి, శుక్రుడికి ఏ కాంబినేషన్ పడుతుంది అని. ఇప్పుడు అదే జాతకంలో శుక్రుడికి వరుణుడికి కాంబినేషన్ ఎలా ఉంది అర్థమైందా? ఎప్పుడైతే ఈ వరుణుడికి శుక్రుడికి కాంబినేషన్ ఏర్పడుతుందో వీళ్ళు ఏంటంటే బాగా షార్ప్ మైండ్, సూక్ష్మ బుద్ధి, సూక్ష్మ దృష్టి బలంగా కలిగిన వాళ్ళని. మళ్ళీ ఏకాగ్రత ఎంత బాగుంటుందంటే గ్రహణ శక్తి వాళ్ళది హైలైట్. ఏకసంధాగ్రాహులు అని చెప్తాం మనం. వాళ్ళ జాతకంలో వరుణుడికి డిగ్రీలకి శుక్రుడికి ద బెస్ట్ యాక్సెస్ పడింది. అర్థమైందా? అసలు వాళ్ళు స్మైల్ ఉంటుంది, ఎలా అంటోడైనా సరే ఆ స్మైల్కి అట్రాక్ట్ అయిపోవాలి. అంత బెస్ట్ స్మైల్ చూసారు వాటి నోట్లో అంటే వాడి జాతకంలో చెక్ చేయండి, శుక్రుడికి వరుడికి బెస్ట్ యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళ కళ్ళల్లో చూస్తే ఆ కళ్ళు ఏంటంటే ఆకర్షణగా ఉంటాయి. ఆ కళ్ళకి ఎవడన్నా లొంగిపోతాడు, అంత సమ్మోహన శక్తి ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో. శుక్రుడు మంచి కంటికి ఆధిపత్యం, కళ్ళల్లో ఉండే రంగులకి శుక్రుడు ఆధిపత్యం. రంగులను గుర్తించే శక్తి కూడా శుక్రుడిదే.
ఒకటి కలర్ బ్లైండ్నెస్ వచ్చిందంటే వాడి జాతకంలో శుక్రుడు లోపించాడు అని. ఒకటి దృష్టి సరిగ్గా లేదు, అవతలని నెగిటివ్ గా చూసినట్టు వాడి జాతకంలో శుక్రుడు దెబ్బతిన్నాడు అని. ఈ వరుడికి శుక్రుడికి డిఫరెన్స్ పడింది అనుకో, వీడి కళ్ళు బాగా అందంగా ఉండవు. అదే మంచి యాక్సెస్ లో పడితే చాలా బెస్ట్. కానీ ఫ్రెండ్స్ సర్కిల్ బీభత్సంగా ఉంటారు. శుక్రుడికి వరుణుడికి మంచి యాక్సెస్ పడిందంటే ఇటు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, చాలా బాగుంటారని కూడా చెప్తారు. ఇంకా ఈ కాంబినేషన్ వాళ్ళ దగ్గరికి స్త్రీ వెళ్ళింది అనుకో, ఊరికే మోహించబడిద్ది అని చెప్పచ్చు. ఒకటి జాతకంలో శుక్రుడికి వరుణుడికి బెస్ట్ యాక్సెస్ పడింది, ఏ స్త్రీ అయినా వాడి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ కానీ మోహనం కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, తట్టుకోలేనంత ఉంటారు. అర్థమేనా? నిర్ణయాలు కూడా ఆకస్మికంగా తీసుకుంటారు అనమాట. రెండోది, వివాహాలు ఎంత తొందరగా వెళ్తా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి ఫస్ట్ అట్ సైడ్ వివాహంలోకి వెళ్ళిపోతారు, వివాహం ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ వెళ్తారు, ఒక దేవదాస్ సినిమాలలాగా. వీళ్ళకే చెప్పొచ్చు ఈ కాంబినేషన్. వీళ్ళు ఎంత ఆకర్షణకి వెళ్తారో, తట్టుకోలేని మనస్తత్వం ప్రేమలో దిగుతారు, ఆ ప్రేమ భగ్నమైనప్పుడు దేవదాసులుగా మారుతారు. చూసావా? ఈ దేవదాస్ సినిమాలు చెప్పొచ్చు. దేవదాస్ సినిమాలో దేవదాసుకి శుక్రుడికి వరుణుడికి బెస్ట్ యాక్సెస్ పడింది అని చెప్పొచ్చు. అర్థమైందా? ఎంత బెస్ట్ యాక్సెస్ అంటే వీళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయింది, వీళ్ళ ఆత్మ సంసారం చేస్తుంది. చూడండి, ఫిజికల్ సంసారం ఉండదు ఇక్కడ, వీళ్ళ ఆత్మతో దాంపత్యం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ యాక్ట్ నడుస్తుంది ఒకటి జీవితంలో. చెప్పండి, శుక్రుడికి వరుడి కాంబినేషన్ నాకు గుడ్ యాక్సెస్ పడింది అని. బ్యాడ్ యాక్సెస్ పడింది వేరేగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన దాన్ని క్వైట్ శుక్రుడికి మంచి యాక్సెస్ పడింది. అర్థమైందండి? వీళ్ళని చూడొచ్చు మనం, ప్రపంచంలోనే వరల్డ్ అనే ద బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు అంటే ఈ ఇంద్రుడికి శుక్రుడికి మంచి డిగ్రీస్ లో యాక్సెస్ పడుతుంది. ఆ నటులు ఉంటారు, ఆ నటులు ఏంటంటే జీవితాంతం మర్చిపోలేరు. ఒకటి ద బెస్ట్. ఎందుకంటే శుక్రుడు సంగీతం, ఇంద్రుడు సంగీతానికి ఆధిపత్యం. అర్థమైందా? ఇంద్రుడు ఏంటంటే ఒక స్పెషల్ స్కిల్ ని తీసుకెళ్తాడు సంగీతం, శుక్రుడు యాక్టింగ్ లాట్ అనుకున్నాం, ఇంద్రుడు ఒక స్పెషల్ స్కిల్స్ ని తీసుకెళ్తాడు. అంటే మనం మైమర్చిపోతాం, తన్మయత్వం అవుతాం వాళ్ళ నటనకి. ఒకటి సంగీతం ప్లే చేస్తుంటే ఆ సంగీతానికి తన్మయత్వం చెందారు అంటే గోపికలందరూ శ్రీకృష్ణుడి జాతకంలో చెప్పుకోవచ్చు, శుక్రుడికి ఇంద్రుడికి మంచి కనెక్షన్ ఏర్పడింది అని. 1600 గోపికలు ఆయన చుట్టూ తిరిగాడు, తన్మయత్వం చెందంటే అంతటి అద్భుతమైన సంగీతాన్ని ఇవ్వగలిగినోడు శ్రీకృష్ణుడు. అర్థమైందా? మంచి ఇమాజినరీ పర్సన్స్, మంచి కల్పనా శక్తి ఉంటుంది వాళ్ళలో. ఒక పర్సన్, ఒక డైరెక్టర్ మంచి కల్పనా శక్తి, మంచి ఇమాజినేషన్ స్టోరీ రాయగలుగుతున్నాడంటే వాడి జాతకంలో ఈ శుక్రుడికి ఈ పర్టికులర్ ఇంద్రుడికి ఏంటంటే శుభదృష్టిలు ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు. వీళ్ళు ఏంటంటే మంచి రైటర్స్, మంచి స్కిల్ పర్సన్స్, మంచి మ్యూజిషియన్స్, మ్యాజిక్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. కానీ వీళ్ళ శీలం చాలా బాగుంటుంది, మంచి ప్రేమతత్వం ఉన్న వ్యక్తులు కూడా. చూడండి, హైయెస్ట్ నటులు కానీ హైయెస్ట్ సంగీత కళాకారులు కానీ ఎవరైనా చూస్తే వాళ్ళ మనసు ఏంటంటే చాలా మంచిదండి. వద్దనకుండా దానాలు చేస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగక్కర్లా. అయాచితంగా దానం చేయగలిగే గుణం ఎవరికైనా ఉందంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే, అడగకుండానే సహాయం చేసే గుణం ఎవరికైనా ఉందంటే అవతల కష్టం చూసి, ఫ్రెండ్ కష్టం చూసి ఫ్రెండ్ అడగక్కర్లే, ఫ్రెండ్ వెళ్ళి దానం చేస్తాను, నువ్వు చూసుకో పని, నీ పని అవగొట్టు, ముందుకెళ్ళిపోతామని చెప్పగలుగుతున్నాడంటే వాళ్ళ జాతకంలో ఇంద్రుడికి శుక్రుడికి మంచి కాంబినేషన్ ఉన్నోడికి ఇలాంటి గుణం ఉంటుంది, అడగకుండానే దానం చేసే గుణం ఉంటుంది అని. అర్థమైందా? రెండోది, భార్యాభర్తలు సంసారం చేస్తారు, భార్యాభర్తల మధ్య ఏ విధమైన కామవాంఛలు లేకుండా నిష్కామంగా ఒక సంసారాన్ని అద్భుతమైన ఫ్రెండ్లీ సర్కిల్ లో తీసుకెళ్ళగలుగుతున్నాడు అంటే అతని జాతకంలో ఇంద్రుడికి శుక్రుడికి మధ్య గుడ్ యాక్సెస్ పడిందని చెప్పచ్చు. అర్థమైందా? ఇలా భార్యాభర్త మధ్య ఒకటి, భార్యని దైవంగా భావిస్తాడు భర్త, భార్య భర్తను దైవంగా భావిస్తుంది. ఈ విధంగా ఒకళ్ళ మధ్య ఒక డైటీ ఫిలాసఫీ నడుస్తుంది వాళ్ళ జాతకం అంటే ఈ ఇంద్రుడికి శుక్రుడికి మధ్యలో గుడ్ యాక్సెస్ పడింది అని చెప్పాలి. గుడ్ యాక్సెస్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో, బ్యాడ్ యాక్సెస్ పడింది. బ్యాడ్ యాక్సెస్ పడితే ఒకళ్ళు ఇబ్బందులు పెట్టుకుంటాం, ఒకళ్ళు తిట్టుకుంటాం. అర్థమైందా? ప్రతి విషయంలో నెగిటివిటీ తీసుకెళ్తాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే యమగ్రహం అంటాం, ఫ్లూటో అని చెప్తారు, ఇది వెస్టర్న్ నేషనల్ చెప్తాం. వీళ్ళిద్దరికి కాంబినేషన్ పడింది శుక్రుడికి ఫ్లూటో. ఇది చాలా మంచిదని చెప్పచ్చు. వీళ్ళు 10 మందికి చాలా ఆదర్శంగా వెళ్తా ఉంటారు, మంచి లవ్లీ మైండ్ సెట్ ఉంటుంది అని చెప్పచ్చు. అర్థమైందా? వీళ్ళు అవతలని ఉద్ధరించడానికి కొడతారు అని చెప్పాలి. యముడు అనగానే మనకి ఏంటంటే ధర్మదేవత. శుక్రుడు ఒక నక్షత్రం ఉంటుంది, భరణి, దానికి అధిపతి కూడా యముడే. అంటే తన సొంత విషయం అన్నమాట.
వీళ్ళకి ఏంటంటే మ్యారేజ్ ఫాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది. వీళ్ళ వివాహం జరుగుతుంది భార్యతో, అమ్మాయి పూర్వజన్మ అమ్మాయి. వీళ్ళ వివాహంలో సిచ్యువేషన్స్ నడుస్తున్న సేపు భార్యాభర్తల మధ్య వీళ్ళకి అనుభూతులు గతంలో అనిపించిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఫాస్ట్ లైఫ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్స్. అంటే గత జన్మ నుంచి ఒక స్త్రీ వచ్చి తన జన్మలో కూర్చుంటుందంటే వీళ్ళ జాతకంలో మధురానుభూతులు ఇచ్చే విధంగా కూర్చుంటుందంటే కనుక ఆ వచ్చే భార్య ఈ వరుణుడికి అంటే ఈ యముడు అంటే ప్లూటో యముడికి శుక్రుడికి మధ్య బెస్ట్ దృష్టిలు కాంబినేషన్ ఉంటేనే వస్తుంది అని. ఈ బెస్ట్ దృష్టి లేదు, వచ్చింది భార్య పూర్వజన్మ నుంచి నరకం పెడతానికి వచ్చింది. మొహమాటం లేకుండా చెప్పొచ్చు. నరకం ఏంటంటే ప్రత్యక్షంగా చూపించింది. అమ్మాయి జాతకంలో కూడా అదే కాంబినేషన్ అనుకో, వస్తాడు భర్త ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఉంటాడు. అర్థమైందా? అది కూడా మళ్ళీ గతంలో అనిపించిన పేరు మళ్ళీ ఈ జన్మలో అనిపిస్తూ ఉంటారు. కానీ బెస్ట్ యాక్సెస్ పెడితే కనుక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ గాఢత అనేది చాలా స్ట్రాంగ్ స్థిరంగా ఉంటుంది. బెస్ట్ యాక్సెస్ లేదు యముడికిను శుక్రుడికి మధ్యలో. వీళ్ళిద్దరి మధ్య భార్య భర్తల శత్రుత్వం కూడా అంతే స్థిరంగా ఉంటుంది. అంటే అలా భయంకరంగా వెళ్తుంటాడు. బెస్ట్ యాక్సెస్ పడింది, ఒకళ్ళకొకళ్ళు భౌతికంగా విడిచిపెట్టలేరు అనమాట. అర్థం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం కదా, ఆ విధంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది చాలా బాగుంటుంది. బెస్ట్ యాక్సెస్ లేదు, ఒకళ్ళకొకళ్ళు కలవటం ఇష్టపడదు, వీళ్ళు చిరాకుగా ఉంటారు. ఎంత జరిగినా కూడా ఒక స్టేజ్లో ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే వీళ్ళు కంప్లీట్ స్పిరిచువల్ గా మారిపోతారు. ఎందుకంటే యముడు ధర్మదేవత, ఆ యముడే ప్లూటో ఆధిపత్యం, వీళ్ళిద్దరికీ కాంబినేషన్ పడింది, స్పిరిచువల్ కాంబినేషన్, గుడ్ యాక్సెస్. ఎప్పుడైతే స్పిరిచువల్ గా మారుతారో వీళ్ళు లైఫ్ లాంగ్ ఏంటంటే ఆ స్పిరిచువాలిటీని ఎంజాయ్ చేస్తుంటారు. ఇట్లా ఏంటంటే మనకు ఒక జాతక చక్రంలో ఈ శుక్రుడు యొక్క స్థితిని బట్టి కంప్లీట్ యాక్సెస్ అనేది మనం ఇవ్వగలుగుతాం. లేదనుకో ఇబ్బంది పడతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమాజంలో స్త్రీని ప్రేమించటం, స్త్రీలను గౌరవించటం, అర్థమైందా, ఇలా ధర్మాన్ని 4 పాదాలు తీసుకెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి క్వాలిటీస్ అని ఎప్పుడైతే ఒక పర్సన్ తన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకొని ప్రయత్నపూర్వకంగా చేయగలుగుతాడో వీళ్ళకి మోక్షం వస్తుంది. మోహం అనేది వీళ్ళ జీవితంలో కష్టాలు ఉండవు. మోక్షం అంటే మోహాలను క్షేమ చేయటం ఒకటే అవుతుంది. రెండోది మళ్ళీ జన్మలు ఎత్తడం కష్టం. మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తుతాం? మనకి జ్ఞాన వాసిష్టం అని చెప్పి గ్రంథంలో ఒకటి చెప్పారు మనకి మహర్షులు. ఇది రాత్రి క్లాసులో కూడా చెప్పాను మీకు. ఎందుకంటే వాసనలో 2 రకాలుగా ఉంటాయంట. సిద్ధమైందని వాసనలో శుద్ధ వాసనలో మలిన వాసనలు అని చెప్పి 2 రకాలు ఉంటాయి. ఒకటి శుద్ధ వాసనలో, అర్థమైందా, మళ్ళీ జన్మ లేక ఉండదు, జన్మను నశింపజేసేది శుద్ధ వాసన. మలిన వాసన మళ్ళీ జన్మలు నస్తుంది అని చెప్పేసి మనకి ఈ శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి మధ్య జరిగిన కన్వర్సేషన్ లో ఒక నాలెడ్జ్ చేస్తుంటారు. ఇక్కడ వాసన అంటే ఏంటి చెప్పు? థాట్స్, ఐడియాలజీ. ఒక నెగిటివ్ ఐడియాలజీ ఉందనుకో, ఇప్పుడు ఒకటి మీద ఒక అనుమానం వచ్చింది, లేదా ఒక భార్య మీద అనుమానం వచ్చింది, లేదా భర్త మీద భార్యకి అనుమానం వచ్చింది, ఫోన్లో ఏం మెసేజ్ వచ్చింది, మా భర్త ఏం చేస్తున్నాడు, ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నాడు, ఈ అనుమానానికి తను ఇంకా పొలంలో చలవల్లాగా చాలా అనుమానాలు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ అనుమానం అనేది అంటే చెడు వాసన, మలిన వాసన అని. అంటే మళ్ళీ జన్మనిస్తా ఉంది. ఇంకో అనుమానం, ఇంకొక అనుమానం, ఇంకొక తాట వస్తూ ఉంటుంది. అది అనుమానం లేదు, మనకి మంచి వాసన ఉంది. ఏ థాట్ లేదు, ఇంకా మన పాజిటివ్ యాటిట్యూడ్. ఎవడన్నా మాట్లాడడానికి పాజిటివ్ గా తీసుకునే రిసీవింగ్ కెపాసిటీ మనకు ఉందనుకో, నెక్స్ట్ దాని గురించి ఇంకో థాట్ రాదు, అంటే ఇంకో జన్మ లేదు అని. ఇట్లా మనకేంటంటే మహర్షి చేసే గ్రంథాల్లో మీరు ఏ విధంగా డీకోడ్ చేసుకుంటారని. జన్మలు అంటే మళ్ళీ పుట్టడం కాదు, మనకు పుట్టే ఆలోచన కూడా ఒక జన్మే, సీడ్. అందుకే శుక్రుడికి ఎప్పుడైనా సరే పాజిటివ్గా తీసుకెళ్ళండి, ఉచ్చ స్థితిలో శుక్రుడిని తీసుకెళ్ళండి అంట. ఉచ్చ స్థితి శుక్రుడు అంటే ఏంటి? పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మళ్ళీ జన్మ ఉండదు, మృత సంజీవుడు ఆయన. అంటే మళ్ళీ 84 లక్షల యోనుల్లో మన జన్మ ఎల్లకుండా మన ఆత్మని సర్వేశ్వరుడికి లయం చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్, శుక్రనాళాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి శుక్రుడు. మళ్ళీ మనకు జన్మ రావాలి అంటే చెడు వాసన కావాలి మనకి అని, అంటే నేస శుక్రుడిని పెట్టుకున్నాం మనం. మళ్ళీ 84 లక్షలు జన్మ ఎత్తానంటాం, మళ్ళీ చచ్చిపోతానంటాం, మళ్ళీ పుడతానంటాం, మళ్ళీ చస్తా ఉంటాం, పుడతా ఉంటాం. అలాగే మనకు అనుమానం, బతికిన అన్నాళ్ళు కూడా కొత్త అనుమానాలు పుడతా ఉంటాయి మనిషి మీద నెగిటివ్ గా. పుట్టి ఏంటంటే మన సంతోషాన్ని, మన ఆనందాన్ని హరించేస్తాయి. అందుకే ఆనందము, సంతోషం, ఎంటర్టైన్మెంట్ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కోసం. ఒక మనిషి అప్పులు పాలైనట్టు సంతోషంగా ఎంజాయ్ చేయమంటే చేయలేడు, వాడు అప్పులు గుర్తుకు వస్తాడు. రోగం ఉన్నాడు ఎంజాయ్ చేయమంటే చేయలేడు. మనసు నిండా అరిషడ్ వర్గాలు పెట్టుకున్నాడు ఎంజాయ్ చేయమంటే చేయలేడు. కనీసం భార్యతో నవ్వుతా పలకరీయడం కూడా చేస్తారు.
మంచి దాంపత్య సుఖం కూడా ఉండదు వాడికి. అందుకే దాంపత్య సుఖానికి శుక్రుడు అధిపత్యం. భోగానికి శుక్రుడు అంటే అనుభవించే స్థితి, ఫీలింగ్. ఒక మంచి ఆడి కార్లు వెళ్తున్నాడు అనుకో, వాడు ఏదో బిజినెస్ మైండ్ లో లెక్కలు వేసుకున్నాడు, ఆ కార్ని ఎంజాయ్ చేయలేడు, ఏదో డ్రైవింగ్ చేస్తున్నాడు, డ్రైవింగ్ లో సిటీలో కూర్చోడు, ఏదో ఏసీ వస్తున్నా చల్లదనాన్ని కూడా ఎంజాయ్ చేయలేడు. కానీ ఎంజాయ్ చేయగలిగే స్వభావం కూడా ఉన్నాడు శుక్రుడు. వాడు అంబాసిడర్ లో వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయగలుగుతాడు జర్నీని. ఇక్కడ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ కి శుక్రుడు కారవాడు. అలాగా 12 భావాలు, 12 గ్రహాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏదైనా ఉందో శుక్రుడు. ఎవరి లైఫ్ లో అయితే ప్రయత్నపూర్వకంగా శుక్రుని వైపు టర్న్ అవుతాడు, వాడి లైఫ్ బాగుంటది, మోక్షాన్ని పొందుతాడు, ఈ జన్మలోనూ అనుభవించగలుగుతాడు, మరు జన్మ అనేది కూడా ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞానేశ్వర్ గారు, మంచి టాపిక్ ని తెప్పించారు శుక్రుడి మీద. అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ Thank గారు, you. రాయల వెంకట పెద్దిరాజు గారు. థ్యాంక్ యూ ఉమర్ కరీం సార్, బాగా విపులంగా చెప్తారు శుక్రుడు గురించి. సో వీడియోలు ఎంత ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో శని గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి యూట్యూబ్ ఛానల్. సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.